జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసం ఇందిరా భవన్లో పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. खैर उन लोग सब लोग आने का राइस గారు మరి ఆవిడ ప్రధానమంత్రిగా అని చెప్పక తప్పని చెప్పండి. అంతేకాకుండా యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అంతవరకు 21 సంవత్సరం ఉన్నటువంటి ఒక ఓటు హక్కు 18 సంవత్సరాలకే కుదించటం, దేశ నిర్మాణంలో యువకుల పాత్రను ప్రోత్సహించే విధంగా దేశ నిర్మాణం, ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి స్థానిక సంస్థలు కేవలం ఎన్నికల నిర్వహణ కాదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధుల సమకూర్పు కూడా ప్రధానమైనటువంటి ఒక భావనతోని డైరెక్ట్ గా ఢిల్లీ నుండి గల్లీకి, గ్రామీణ ప్రాంతానికి, పట్టణ ప్రాంతాలకు నిధులు సమకూర్చే ఒక ప్రక్రియను ఆరంభింప చేసింది మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదని చెప్పండి. ఆయన ఒక ప్రపంచ శాంతి దూతగా చెప్పంటారు, ప్రపంచ శాంతి దూతగా చెప్పంటారు. యావత్ ప్రపంచంలో శాంతిని కాంక్షించేటువంటి ఒక దురదృష్టి గల్ల ప్రధానిగా ఏదైతుందో, మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంక ఉగ్రవాదంలో మగ్గిపోతుంటే, మన పొరుగు దేశంలో ఉగ్రవాదాన్ని నిలువరింప చేస్తేనే కానీ మనకు భవిష్యత్తులో ఏ విధమైన ఆటంకం జరగకుండా ఉంటుందనే భావనతోని ఆ ఉగ్రవాదాన్ని నిలువరింప చేయడానికి ఫిడెల్ ఎప్పటి చివరికి ఏదైతుందో, ఇవాళ ఆ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ గారు బలి కావడం తెలియదు కాదు. మరి అటువంటి ఒక గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు శాంతి దూత, ఇవాళ యువకులకు ఏదైతుందో మార్గదర్శకం, ఈ దేశ భవిష్యత్తుకు ఏదైతుందో ఇవాళ మార్గదర్శకం. అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేస్తే దాని టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం ఆశ్చర్యం కలిగింది. ఏదైనా విమర్శకు ఒక విధమైనటువంటి ఒక కారణం ఉంది. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారంటే ఇప్పుడు దశాబ్ద కాలం అధికారంలో ఉన్నది. మీరు ఎన్నుడు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టలేదు. మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి ఏదైతుందో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అనేటువంటి ఒక భావనతోని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును మేము వ్యతిరేకిస్తామని చెప్పిన పేర్కొనడం అంతా అంటే ఒక విధంగా అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని చెప్పంటున్నారు. మీరు నిజంగా రాజకీయంగా ఏ పార్టీ అయినా కావచ్చు, రాజకీయంగా ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అనేది ప్రధానం కాదు. ఈ దేశ భవిష్యత్తు కొరకు ఏదైతుందో దూరదృష్టితో యువతకు ప్రోత్సాహం కల్పించే విధంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా చివరికి ఏదైతే తను ఒక శాంతి దూతగా మరి అసూల్ బాసిట్టు ప్రాణం త్యాగం చేయడం అటువంటి ఒక మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే
టీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో దాన్ని విమర్శించడం చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళ ఆలోచన ఎంత కుచిత బుద్ధితో చెప్పండి. మనం 1947 15th ఆగస్టు రావడం జరిగింది. దేశానికి స్వాతంత్రం భారతదేశానికి 1947లో వచ్చినప్పటికీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి యొక్క నైజాం రాచరిక పాలనలో ఉండటంతో మనకు స్వతంత్రం పొందలేకపోయింది. తదుపరి కాలంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఈ రాచరిక పాలనలో ఉన్నటువంటి ఒక రాజ్యాలన్నింటినీ భారతదేశంలో అంటే ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే విధంగా ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఈ నైజాం రాచరిక పాలన నుండి విముక్తి కొరకు ఏదైతున్నదో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా ఉద్యమం చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ దాంతో పాటుగా రామానంద తీర్థ గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతుందో ఉద్యమించి ఈ హైదరాబాద్ రాష్ట్ర విమోచనం కొరకు ఏదైతుందో ఉద్యమించిన ధర్మిల అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి రాచరిక పాలన నైజాం ప్రభుత్వం నుండి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి కొరకు ఏదైతుందో భారత సైన్యాన్ని కూడా తరలించింది యుద్ధంలో. ఆ పరిస్థితుల్లో నైజాం లొంగిపోవటం, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించి ఇండియన్ యూనియన్లో విలీనం కావడం జరిగింది. అంటే వాస్తవంగా ఈ హైదరాబాద్ రాష్ట్రానికి అది విముక్తే కానివ్వండి, విమోచనే కానివ్వండి, ఇండియన్ యూనియన్లో విలీనం కావటం లోపల ప్రధాన పాత్ర పోషించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేంద్ర హోంశాఖ మంత్రులు చెప్పాలి తప్పదని చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఇది హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పాలన చేపట్టబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ 17th సెప్టెంబర్ను ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని ప్రకటించటం, ప్రభుత్వం నుండి అమలు చేయి తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు వారి అర్హతకు అనుగుణంగా ప్రజానీకానికి అందజేయబడటానికి ఏదైతుందో ఈ ప్రజా పాలన దినోత్సవం ఏదైతుందో ఈరోజు అంకురార్పణ మనం చేసుకుంటుంది. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా పరంగా ఏదైతుందో మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో వాళ్ళ జగిత్యాల జిల్లాలో పతాకావిష్కరణ చేసి వారి ప్రసంగం కూడా మనం వినడం జరిగిందని చెప్పండి. వీళ్ళు ముఖ్యంగా ఏదైతుందో ప్రభుత్వం అమలు చేతలు పెట్టేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ అవన్నింటికీ కొలతబద్ద రేషన్ కార్డు, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు, ఆ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డుకు అనుగుణంగానే మనం ప్రభుత్వ పరంగా అందింపజేసేటువంటి ఒక నిత్యావసర వస్తువులే కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు అవి గృహ మంజూరీ కానీ లేక స్వయం ఉపాధి కానీ ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ ఈ బిలో పావర్టీ లైన్ అనేటువంటి ఒక కొలత పద్ధతితోని మనం అర్హత పొందడం జరుగుతుంది. ఆ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గత దశాబ్దాల నుండి ఏదైతుందో అంటే సంవత్సరాల నుండి లింగన పావర్టీ లైన్ రేషన్ కార్డుతో పాటుగా హెల్త్ కార్డుల జారీ కూడా ఒక ప్రక్రియగా మీరు అమలు చేయబోతుంది చెప్పండి. వీటికి తోడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి స్థానికంగా ఉపాధి పొందలేక నిరుద్యోగ యువత అందరూ కూడా చెప్పట్టు నేను కుల మతాలకు అతీతంగా మీరు ఏ ప్రాంతం పోయిన ఉత్తర తెలంగాణ లోపల గ్రామీణ ప్రాంతంలో మినిమం 10% 10 to 25% ఏది ఇస్తుందో వీళ్ళ గల్ఫ్ పై ఆధారపడుతుంది.
ఇలా వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఆదాయం సమకూరుస్తుంది. గల్ఫ్ కార్మికులు కూడా అందులో ఒక భాగం అని చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళు నేను పేర్కొనగా పలు సందర్భాలలో శాసనసభ వేదిక కానీ శాసన మండలి వేదిక కానీ ఇతరత్ర కానీ ఎప్పటికప్పుడు పేర్కొంటూ చెప్పండి. మరి ఒక గల్ఫ్ కార్మికుడు నెలకు 10,000 రూపాయల ఆదాయం మిగుల్చుకుంటే సంవత్సరానికి ఏదైతుందో 1,20,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఒక 10 లక్షల కుటుంబాలు బయట ఉపాధి పొందుతున్నా కానీ అది నెలకు 12,000 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు. నెలకు 1,200, నెలకు 1,200 ఇంటూ 12 మాసాలు అంటే ఆల్మోస్ట్ 14,000 కోట్లకు వస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఆదాయం ఏదైతుందో మన భారతదేశానికి విదేశీ మార్గ ద్రవ్య రూపేణ ఎప్పుడు చెప్తుంటనే ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మార్గ ద్రవ్య రూపాయలు సమకూర్చుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమ్మక పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూర్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూర్చు. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గల్ఫ్ కార్మికులు కూడా ఒక భాగమని చెప్పక తప్పదని చెప్పండి. గల్ఫ్ కార్మికుల రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టట్లయితే మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మా స్థానికంగా కూడా ఉపాధి పొందగలుగుతాం అనేటువంటి ఒక భావనతోని గల్ఫ్ కార్మికులు అందరూ కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా కార్మికుడు గల్ఫ్ లో మృతి చెందితే అది బలవన్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ప్రమాదమే కానీ ఏ విధంగా చనిపోయినా కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కల్పించేది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కల్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ప్రతి కుటుంబంలో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఒనుగుర్చడం జరుగుతుందని చెప్పారు. ఉద్యమంలో పేర్కొన్నాం. రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి మృత్యువాత పడ్డ కుటుంబాలు 5 లక్షల రూపాయలు కాదు కదా, కనీసం అంతవరకు అమలు 1,00,000 రూపాయలు కూడా సహాయం కొనసాగించిన నిర్దేశం. కలియుడి కూడా ఏదైతుందో రేషన్ కార్డులు మరి అప్పటి ప్రభుత్వం జారీ చేయబడేది ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు అర్హత పొందలేకపోతుంది. ఆ సంక్షేమ కార్యక్రమాలు జారీ చేయడానికి వీళ్ళ ప్రక్రియ ఆరంభించబోతున్న దరిమిలా ఈ సంక్షేమ కార్యక్రమాల అర్హత కొలతబద్ధ నిర్ణయానికి సంబంధించి గతంలో ఏదైతుందో గ్రామీణ ప్రాంతం 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతం 2 లక్షలుగా నిర్ధారించడం జరిగింది. అట్లాగే రైతాంగానికి సంబంధించి సాగునీటి పారుదల సౌకర్యం ఉన్నట్టుగా భూమి 3 ఎకరాల 20 గుంటల కమతం కలిగి ఉంటే దాన్ని పరిమితిగా నిర్ణయించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభకి ఎన్నికైనటువంటి సభ్యులతో సలహా సూచనలు అడిగితే మేము పేర్కొన్నది ఏంటంటే వాస్తవం ఇవాళ ఈ గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అనేది ఈ బిలో పావర్టీ లైన్ అర్హత అనేది ఈ వ్యత్యాసం అనేది అది కొంత అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భిన్నంగా కనపడుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో గతం లోపల ఏదైతున్నదో అక్కడి లివింగ్ కాస్ట్ ఏదైతుందో తక్కువ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో గతం లోపల లివింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతంలో ఏదైతుందో కొంత ఎక్కువగా ఉంటుంది. దాని దృష్టిలో గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయలు నిర్ధారించింది. గతంలో ఇవాళ తినుబండారాలు ఏవి కానీ కాయగూరలే కానీ ఏవైనా కానీ గ్రామీణ ప్రాంతానికి పట్టణానికి వస్తాయి. రివర్స్ అయిపోయింది. ఈవెన్ వెజిటేబుల్స్ కాడికి వెళ్ళి ఏదైతుందో పట్టణానికి వెళ్ళి గ్రామీణ ప్రాంతానికి పోతుంది. రైస్ కూడా ఏదైతుందో రైతు ధాన్యం పండించి దాన్ని విక్రయించిన తర్వాత రైస్ ఏదైతుందో మళ్ళీ పట్టణానికి వెళ్ళి గ్రామీణానికి పోతుంది. వీళ్ళ వంట సరుకులు ఏవైనా కానీ పట్టణానికి వెళ్ళి గ్రామీణానికి పోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతం లోపలనే లివింగ్ కాస్ట్ ఒక 10% అధికంగా ఉంది. పట్టణ ప్రాంతానికంటే గ్రామీణ ప్రాంతం లోపలే లివింగ్ కాస్ట్ ఏదైతుందో ఒక 10% అధికంగా ఉంది.
మీ పట్టణ ప్రాంతాల్లో కావాలంటే ఇల్లు అద్దెకు దొరుకుతుంది, గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు అద్దెకు దొరకడం కూడా ఇబ్బందికరం, మనకు తెలియదు కాదని చెప్పండి. ఇవాళ కూలీలు కూడా ఏదైతుందో కేవలం వ్యవసాయ కూలీలు మినహా ఇతరత్ర ఎవరైనా కానీ ఉపాధి నిమిత్తం పట్టణానికే వస్తున్నారు. ఉపాధి ఉదయం లేస్తే ఏదైతుందో సేల్స్ గురించి కానీ మీకు సర్వీస్ సెక్టర్ లేక భవన నిర్మాణ రంగమే కానీ ఏదైనా కానీ ఏదైతుందో గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి కూలీలకు వ్యత్యాసం అనేది సరైనది కాదు. ఏ 2 లక్షల ఆర్థిక ఆదాయం పరిమితిగా భావిస్తున్నామో పట్టణ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతాన్ని కూడా అదే 2 లక్షలు వర్తింపచేయాలి. ఈ వ్యత్యాసం అనేది ఉండకూడదు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో లివింగ్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి అక్కడ కూడా ఏదైతుందో బిలో పావర్టీ లైన్ అర్హత అనేది 2 లక్షలు ఉండాలి అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుంది. అట్లా రైతాంగానికి సంబంధించి ఏదైతే 3 ఎకరాల పరిమితి ఉన్నదో, ఇలా రైతు 2 పంటలు పండిస్తే కూడా ఏదైతుందో ఎకరానికి 20,000 మించి నీకు అధికంగా ఆదాయం రావడం లేదు. రైతు శ్రమకు తోడు ఏదైతుందో ఈ పెరిగిన ఉత్పత్తి వ్యయంతో రైతుకు మిగిలేది ఏదైతే ఎకరానికి ఒక 10,000 పంటకు వస్తాయి ఆధారంగా. 2 పంటలు కలిపి 20,000 వస్తాయి అనుకో. 5 ఎకరాలు చూస్తే కూడా ఎంత వస్తాయి? 1,00,000 రూపాయలు. రైతుకు గౌరవం ఉన్నది తప్పకుండా. కానీ ఉపాధిలో ఏదైతుందో రైతు ఆల్మోస్ట్ కూలీతో సమానం అయిపోతుంది. కాబట్టి 3 ఎకరాల పరిమితిని అనేది 5 ఎకరాలకు పెట్టాలని చెప్పి ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక సాగునీటి పద సౌకర్యం ఉన్నటువంటి ఒక భూమి లిమిటేషన్ 3 ఎకరాల ఉన్నది ఇంతవరకు. అదే 5 ఎకరాలు చేయాలని చెప్పినటువంటి ఒక భావన వ్యక్తం. అట్లాగే ఏదైతుందో ఈ రేషన్ కార్డుల జారీ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా అమలు చేయాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనము ప్రభుత్వం ద్వారా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేస్తున్నామే. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అర్హత అనేది ఏదైతున్నదో బిలో పావర్టీ లైన్. మరి వాళ్ళు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అర్హత పొంది కూడా వాళ్ళ రేషన్ కార్డు అనేది గత ప్రభుత్వం జారీ చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు జారీ చేయబడలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళొక కుటుంబం ఏర్పడిన తర్వాత సంవత్సరంలో వాళ్ళకి పిల్లలు అవుతారు. ఆ కుటుంబ నేపథ్యంలో ఏదైతే వాళ్ళ రేషన్ కార్డు లేకపోవడంతో కేవలం నిత్యావసర వస్తువులనే కాకుండా ప్రభుత్వ పరంగా పొందేటువంటి ఒక అవకాశం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు విద్యకు సంబంధించే కానీ వైద్యానికి సంబంధించి కానీ ఇది కూడా అర్హత పొందలేకపోతుంది. ఇప్పుడు ఈ రేషన్ కార్డుల జారీ అనేది ఇప్పుడు ఈ ఒక పర్యాయమనే కాకుండా ఇట్ మస్ట్ బి కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడెప్పుడైతే ఒక కుటుంబం ఏర్పడుతుందో ఆ కుటుంబం అర్హతకు అనుగుణంగా మీరు రేషన్ కార్డు జారీ చేయడం ప్రభుత్వం బాధ్యత భావించాలని కూడా చెప్తున్నాను. వీటితో పాటుగా ఈ హెల్త్కు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి సాధారణంగా కొన్ని కుటుంబాలు ఏదైతుందో నిత్యావసర వస్తువులకు సంబంధం లేకుండా ఈ ఆరోగ్య వైద్య సదుపాయం కొరకైనా రేషన్ కార్డు కలిగి ఉంటే బాగుంటుందని భావిస్తుంటారు. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు వీళ్ళ నిత్యావసర వస్తువులకు సంబంధం లేకుండా వైద్య సదుపాయం అనేది ఒక ప్రభుత్వ బాధ్యతగా భావించి ఏ విధంగా రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో భాగంగా విద్య వైద్యం అనేది ప్రాథమిక హక్కుల్లో భాగం అని చెప్పండి. ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఈ వైద్య సదుపాయానికి సంబంధించి కూడా తెలంగాణ పౌరులకు అందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సదుపాయం పొందడంతో పాటుగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం కూడా వీళ్ళ గతంలో ఉన్నటువంటి 5 లక్షల పరిమితిని 10 లక్షలు చేయడంతో పాటుగా ఆ వైద్య సదుపాయం తెలంగాణ పౌరులకు అందరికీ కూడా కల్పింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పండి. అంటే నాకైతే ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది. నేను ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతం వాస్తవ్యుడు కాబట్టి నేను ఇక్కడ ఏ ప్రాంతం సందర్శించినా నాకు అనునిత్యం సమస్యలు కనబడేవి రైతు కూలీలతో పాటుగా గల్ఫ్ కార్మికులు కూడా ప్రధాన సమస్యలు అని చెప్పండి.
నేను శాసనసభ వేదిక కానీ శాసనమండలి వేదిక కానీ పలు సందర్భాలుగా దీన్ని చర్చించడంతో పాటుగా మన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడైతే పోటీకి జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఆర్మూర్ వేదికగా ఎదుగుతున్నదో మరి గల్ఫ్ కార్మికులకు ఒక విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ మీ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకే చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నదో మీ ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయలు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ పరంగా అమలు చేయతలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి ఏదైతే పరిశీలన అవుతుందని చెప్పని ఇవాళ వేదికల ద్వారా అంటే మీ పబ్లిక్ మీటింగ్స్ అనే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కార్మిక సంఘాలతో ఏదైతుందో మిత్రుడు చాంద్ గారు కూడా అందులో నాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. లక్ష్మణ్ కుమార్ గారు కూడా వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారు కూడా పాల్గొన్నారు. వివిధ ఈ గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి సలహా సూచనలు తీసుకొని ఏ విధంగా ఈ గల్ఫ్ కార్మికులను ఆదుకోవడం దొరుకుతుందో ఆ సలహా సూచనలు తీసుకుంటారు. ఇవాళ నిన్నటి రోజు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు సంబంధించి గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగిందో ఆ కుటుంబాలు రాష్ట్రం ఏర్పడ్డ 7th డిసెంబర్ 2023 నుండి ఎవరు మృత్యువాత పడ్డా అది ఏ విధమైన మరణమైనా కానీ అది బల్బన్ మరణమే కానీ అంటే ఆత్మహత్య ప్రమాదమే కానీ లేక నేచురల్ డెత్ కానీ సహజ మరణమైన కానీ ఆ కుటుంబాలను ఆదుకోవటానికి వరకు 5 లక్షల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సదుపాయం కల్పించ చేయబడే విధంగా నిన్నటి రోజు ఉత్తర్వులు జారీ చేయబడిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇవాళ గల్ఫ్ కార్మికుల వెతలు ఆ కుటుంబాలకు అండగా నిలబడే విధంగా వెతల సమస్యల పరిష్కారం అండగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటం ఈ 17 సెప్టెంబర్ కానుకగా భావించాలని చెప్పండి. ఆనాడు ఏదైతే హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి పొందడం జరిగిందో ఇండియన్ యూనియన్ విలీనం కావడం జరిగిందో ఇవాళ గల్ఫ్ కార్మికులకు ఇవాళ ఇది ఒక శుభదినంగా మనం పరిగణించాలి. అంటే మనం చనిపోవటం అనేది ఉదాహరణ కాదు చెప్పంటున్నాం. ఇవాళ రైతు కుటుంబం చనిపోతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. రైతు కుటుంబం చనిపోతే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఇక్కడ కూడా ఏదైతుందో వాళ్ళ అనాథలు కాకుండా ఆ కుటుంబం ఆదుకోవటానికి కొరకు ఏదైతున్నదో ఈ ఆర్థిక సాయం చేయబడే విధంగా వారి పిల్లలకు విద్యలో గురుకుల విద్య సంబంధించి స్పెషల్ అడ్మిషన్ ప్రాసెస్ వల్ల హౌసింగ్ లో స్పెషల్ శాంక్షన్ ప్రాసెస్ వాళ్ళు తిరిగి వచ్చినట్టయితే వాళ్ళు ప్రత్యేకంగా ఉపాధి సౌకర్యం కల్పించి ఇవన్నీ కూడా ఇందులో భాగమని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవటం గల్ఫ్ కార్మికులందరూ కూడా శుభదినంగా పరిగణించాలి. ఆ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ మరి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఇవాళ గల్ఫ్ కార్మికులే కాకుండా సాఫ్ట్వేర్ రంగం ఐటీ విద్యావంతులు ఏదైతుందో ఇవాళ విదేశాలలో సాఫ్ట్వేర్ లో మన ప్రాంతం హైదరాబాద్ అనేది ఏదైతుందో అగ్రస్థానం నిలిచింది. హైదరాబాద్ అగ్రస్థానం నిలిచిందని చెప్పంటున్నాను. ఈ ఐటీ రంగం ఇంత తెలంగాణ యువత అగ్రస్థానం నిలవటానికి ఏదైతుందో ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆనాడు శాన్ పిట్రోడా సలహాదారుడిగా ఏదైతున్నదో ఈ ఐటీ రంగాన్ని ఊతమిచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పండి. అంటే యువతకి ఏదైతుందో జీవితం స్థిరపడటానికి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక భాగమైనట్టయితే స్వయం ఉపాధికి సంబంధించి భవిష్యత్తు సాఫ్ట్వేర్ పైనే ఉందని చెప్పని ఆ సాఫ్ట్వేర్ రంగాన్ని ఊతమిచ్చే విధంగా నిర్ణయం తీసుకొని ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి పునాది వేసింది మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మరి ఆనాడు ప్రధానమంత్రిగా
అని చెప్పి కూడా భిన్నాభిప్రాయం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం లోపలనే ఏర్పాటు చేసే విధంగా రేపు 9th డిసెంబర్ నాడు ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పబోతున్నారు. దయచేసి ఇంత మంచి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఒక ప్రభుత్వ ఆలోచన విధానాన్ని అది మీరు రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి, కానీ అది విమర్శించే ప్రయత్నం చేయడం సమంజసం కాదు అని చెప్పి పేర్కొంటున్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మా సలహాలు సూచనతో పాటుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్న సందర్భంగా నాకైతే ఇక్కడ వాస్తవంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక సమస్యకు మరి ఈ ప్రభుత్వం పరిష్కారం చూపెట్టినందుకు నాకు మొత్తం దిస్ ఇస్ ది హ్యాపీయెస్ట్ డే ఫర్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో నేను అనుకున్నట్టు ఒక పెద్ద పొందలేకపోయింది. మన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను అనుకున్న పెద్ద పొందలేకపోయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఏవైతే ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు చక్కెర కర్మాగారం ప్రారంభమే కానీ ఈ గల్ఫ్ కార్మికుల సమస్య కానీ పరిష్కారాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము వాటిని కార్యరూపం చేస్తామని చెప్పని మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు జరిగిందో ఈ రెండు కూడా ఇక్కడ మెట్టుపల్లి చక్కెర కర్మాగారమే కానీ బోధన్ కానీ అక్కడ ముమ్మూజిపల్లి కానీ చక్కెర కర్మాగారం ఉన్న ప్రాబ్లమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా మనం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం చక్కెర